యదువంశం మహాభారత కాలంలో అత్యంత శక్తివంతమైన వంశం. ఆ వంశంలో జన్మించిన వాడే శ్రీకృష్ణుడు. ద్వారకను నిర్మించి ధర్మాన్ని కాపాడి ప్రపంచానికి గీతాజ్ఞానం ఇచ్చిన మహానుభావుడు. కానీ ఒకరోజు అదే యదువంశం తన చేతులతోనే నాశనమైపోయింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యాదవులు చాలా గర్వంతో జీవించడం ప్రారంభించారు. ఒకసారి కొంతమంది యాదవ యువకులు మహర్షులను ఎగతాళి చేశారు. కోపంతో ఋషులు ఒక శాపం ఇచ్చారు, మీ వంశం ఇనుప ముసలం వల్ల నాశనమవుతుంది అని. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఒక ఇనుప ముసలం పుట్టింది. భయపడిన యాదవులు దాన్ని పొడిచేసి సముద్రంలో పడేశారు. కానీ ఆ పొడి గడ్డిలా పెరిగింది. కొంతకాలం తర్వాత యాదవులు సముద్ర తీరంలో మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. ఆ గడ్డి ఒక్కసారిగా ఇనుప ఆయుధంగా మారింది. యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే గొప్ప యదువంశం అంతమైపోయింది. బలరాముడు యోగంలో లీనమయ్యాడు. శ్రీకృష్ణుడు అడవిలో ఒంటరిగా ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు జర అనే వేటగాడు ఆయన పాదాన్ని జింక కంటిగా భావించి బాణం వదిలాడు. ఆ బాణం చివర ఉన్న ఇనుప ముక్క అదే శాపగ్రస్త ముసలం నుంచి మిగిలింది. ఇలా శ్రీకృష్ణుడి అవతారం ముగిసింది. ఆ తర్వాత ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది. అర్జునుడు ద్వారకకు వచ్చి మిగిలిన మహిళలను పిల్లలను రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ మార్గ మధ్యంలో దొంగల దాడి జరిగింది. అర్జునుడి దివ్యశక్తులు కూడా తగ్గిపోయాయి. అయినా ఒక చిన్న బాలుడిని మాత్రం అతడు రక్షించగలిగాడు. ఆ బాలుడే వజ్రనాభుడు. వజ్రనాభుడు అనిరుద్ధుడి కుమారుడు. అనిరుద్ధుడు శ్రీకృష్ణుడి మనవడు. అంటే వజ్రనాభుడు శ్రీకృష్ణుడి మునిమనవడు. యదువంశం అంతమైన తర్వాత బ్రతికిన ప్రధాన వారసుడే ఇతడు.